హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్, మన క్లాస్ నుంచి వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాము. స్టెప్ బై స్టెప్ ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఏంటని ప్రతి దాని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోతే మనం చూసుకుంటే మనకి క్లియర్గా మనకి 12వ తారీఖున మనకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేశారు. మనకి ఎవరికైతే అప్లికేషన్ స్టేటస్లోని ఎవరు వెరిఫైడ్ బై సోయన్స్ అథారిటీ రెడీ టు వెబ్ ఆప్షన్స్ అంటే ఎవరెవరికి వచ్చిన అలా స్టేటస్ వచ్చిందో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు అయితే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదైతే ప్రాబ్లం లేదు. ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఎవరెవరు ఉన్న స్టేటస్ వస్తుందో వాళ్ళైతే వెయిట్ చేయాలి, ఎందుకంటే వెరిఫికేషన్ అనేది ఇంక ఈరోజు 12th వరకు ఇచ్చారు కాబట్టి. వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి అలానే ఏ కాలేజెస్ పార్టిసిపేషన్ చేస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కంగారు పడకండి, మిస్టేక్స్ అసలు చేయకండి. ఎలా ఇవ్వాలి, సేవ్ చేయాలా, ఫ్రీజ్ చేయాలా, ప్రతి దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఎయిట్ ఉన్నాయి అనేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు 5 years వాళ్ళు వెబ్ ఆప్షన్స్ మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మీరు ఓపెన్ చేస్తారు, అక్కడ మీకు 5 years సంబంధించిన కాలేజెస్లే కనిపిస్తాయి. అలానే ఇప్పుడు 3 years ఉన్నారు, 3 yearsలో వాళ్ళకి ఏంటంటే 3 years కాలేజెసే కనిపిస్తాయి మనకి వెబ్ ఆప్షన్లోని. లేదు నాకు అక్కడ విట్ కాలేజ్ కనిపించలేదంటే అది ఓన్లీ 5 years ఉన్న కాలేజ్ కాబట్టి అక్కడ కనిపించదు. ఫస్ట్ ఏ కాలేజీలు పార్టిసిపేట్ చేస్తున్నాయో క్రాస్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, కంగారు పడకుండాను. ఇక్కడ మీకు ఇలా క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ కాలేజ్ మీద క్లిక్ చేస్తే మీకు కాలేజ్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. లేదు మీకు ఆల్రెడీ ఇది ఎందుకంటే మొబైల్ అయితే సపోర్ట్ చేయదు, క్లియర్గా పీసీలోనే సపోర్ట్ చేస్తుంది ఆ ల్యాప్టాప్. ఎక్సెల్ మీద క్లిక్ చేయండి. చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇలా ఎక్సెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుని మన కాలేజెస్ ఇక్కడ 3 years కాలేజెస్ ఏమి ఉన్నాయో క్రాస్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్లాన్ క్లిక్ చేసుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసి ఓన్లీ 3 years సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఎల్ఎల్బి 3 years సెలెక్ట్ చేసుకున్నాం, ఓకే చేసుకున్నాం. ఇక్కడ 3 years కాలేజెస్ అయితే మనకి కనిపిస్తాయి. ఏ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం చేసాము. మీకు ఆల్రెడీ నేను కాలేజెస్ యాడ్ అయ్యాయని చెప్పాను ఫ్రెండ్స్. మీకు మనం క్లియర్గా చూడొచ్చు, రిగ్వేరు నాయుడు కాలేజ్ ఆఫ్ లా ఎస్కోట విజయనగరం అయితే ఇదొక కాలేజ్ అయితే యాడ్ అయ్యింది వైజాగ్ నుంచి వచ్చేసి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు మెన్షన్ చేశాను అప్డేట్ ఆఫ్ కాలేజెస్లోని. కాలేజ్ అయితే యాడ్ అయ్యి ఇవైతే 3 years కాలేజెస్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు అనంత కాలేజ్, డాక్టర్ అంబేద్కర్ లా కాలేజ్, అలానే డిఆర్ నా కాలేజ్, అరిగివీర్ కొత్త కాలేజ్, ఇందిరా ప్రియదర్శిని, ఇవన్నీ 3 years కాలేజెస్ ఫ్రెండ్స్. దాసరికోలో కాలేజ్ అయితే యాడ్ అయ్యింది ఇక్కడ మనకి ఇయర్. ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఎన్ని సీట్స్, ఫేజ్ 1 సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఫీజెస్ ఎంత ఉంది అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అది ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఫీజెస్ అని నెక్స్ట్ 5 years చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ కాలేజ్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇంక ఇవన్నీ వచ్చేసి 5 years కాలేజెస్ అయితే ఫ్రెండ్స్. ఇక్కడ ఎన్ని ఫీజెస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలానే సేమ్ ఇంకా ఎల్ఎల్ఎం కూడా అంతే. వన్స్ కాలేజెస్ చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. కాలేజెస్ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి క్లారిటీ వచ్చిన తర్వాత ఏ కాలేజీలు పార్టిసిపేషన్ ఏంటి అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వన్స్ కాలేజీలు చెక్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీ రిజిస్టర్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మీ అప్లికెంట్ నేము, జెండరు, సబ్జెక్ట్ క్వాలిఫైడ్ అండ్ లాస్ట్ 3 years 5 years అలానే రీజియన్, కోర్సెస్ టైప్ ఆల్ అని పెట్టుకోండి. డిస్ట్రిక్ట్ కూడా ఆల్ అని పెట్టేసుకోండి. ఇన్స్టిట్యూట్ టైప్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అని వస్తుంది, ఆల్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే
ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఆల్ అని పెట్టుకుంటే మొత్తం అన్ని కాలేజ్ ఉన్న 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ కాలేజ్ లిస్ట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ లిస్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ అని పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్లో అయితే మనకు ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి చూపిస్తుంది. ఇక్కడ మీకు ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఏ కాలేజ్ మీద క్లిక్ చేస్తే ప్లస్ బటన్ మీద అక్కడికి వచ్చి అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలేజ్ అయితే యాడ్ అవుతుంది. అలానే 3 కాలేజెస్, ఏ కాలేజెస్ అయితే కాలేజ్ మీకు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది. కావాలంటే మీకు పొజిషన్స్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంటే 9,000, 10,000, 8,000 ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక్క కాలేజీకి స్టిక్ అయిపోతారు. 7, 8, 9 ఒక్కొక్క ఈసారి ఎక్కువ మంది పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి చూసుకోవాలి, ఎందుకంటే సీట్స్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాయినింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక కాలేజ్కి స్టిక్ అవ్వకండి. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కొంచెం మీకు రిలేటెడ్గా ఏ కాలేజ్ ఉన్నా కాలేజ్ అని ఆప్షన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, సేవ్ చేసుకోండి, సేవ్ ప్రింట్ అనేది తీసుకోండి. ఫ్రీజ్ మాత్రం చేయకండి. ఎప్పుడు ఫ్రీజ్ చేయాలంటే ఇప్పుడు మీరు సేవ్ ప్రింట్ అని తీసుకుంటే మీకు ఇలా అడుగుతుంది, డూ యూ వాంట్ టు సేవ్ ది కాలేజెస్ సెలెక్టెడ్ లిస్ట్ అనేసి ఓకే క్లిక్ చేసుకుంటారు, సేవ్ అని ప్రింట్ తీసుకుంటారు. ఈ ఫ్రీజ్ అనేది ఎప్పుడంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి లాస్ట్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వరకు మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ కూడా డేట్ ఉంది కాబట్టి మీకు ఒక 5 కాలేజెస్ ఇచ్చారు, తర్వాత మీకు ఈరోజు ఇచ్చేసారు, తర్వాత సేవ్ అని ప్రింట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ కాలేజ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, మళ్ళీ లాగిన్ అవ్వండి, మళ్ళీ ఏ కాలేజ్ నచ్చలేదో ఆ కాలేజ్ డిలీట్ చేసుకోండి, ఆ కాలేజ్ ప్లస్ బటన్ క్లిక్ చేసి కాలేజ్ యాడ్ చేసుకోండి, సేవ్ అని ప్రింట్ చేసుకోండి. ఈ ఫ్రీజ్ అనేది ఆప్షన్ ఇంకా నీకు ఫైనల్, ఇంకా నేను ఏ కాలేజు నేను చేంజ్ చేయను యాడ్ చేయను అనేది ఫిక్స్ అయితే లాస్ట్ డే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ రోజు ఫ్రీజ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసి వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది, ఇంక మీరైతే చేంజ్ అయితే చేయలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఓపెన్ అయింది కాబట్టి కొంచెం కంగారులోని మిస్టేక్స్ జరుగుతున్నాయి, కంగారు పడుతున్నారు, మిస్టేక్స్ చేస్తుంటున్నారు, అందుకని ముందు క్లియర్గా చెప్తున్నాను. సేవ్ అని ప్రింట్ తీసుకోండి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు సేవ్ ది కాలేజ్ ఉంటుంది, ఓకే క్లిక్ చేయండి. తర్వాత మీకు మీ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒక 4 కాలేజెస్ అలా 5 కాలేజెస్ చూపిస్తుంది. ప్రింట్ అనేది తీసుకోండి, మీ దగ్గర ఉంచుకోండి. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజు ఇంకేమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ లాగిన్ అవ్వండి, మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఓటీపీ ఎంటర్ చేయండి, లాగిన్ అవ్వండి. సో ఇందులో కాలేజ్ నచ్చలేదు తీసేయండి, ఇంకో కాలేజ్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేసుకోండి. ఆ రోజు మాత్రం కన్ఫామ్గా ఫ్రీజ్ అనేది చేసేయండి, కంగారు పడి ముందే ఫ్రీజ్ చేసుకోకండి. ఎందుకంటే మనం చేంజ్ చేద్దాం అనేసి తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకుంటే బెటర్ ఏమో అనేసి చేంజ్ చేద్దాం అనుకుంటారు, యాడ్ చేద్దాం అనుకుంటారు కాబట్టి సేవ్ అని ప్రింట్ తీసుకోండి. ఫైనల్ రోజు మాత్రం ఫ్రీజ్ చేసేసేయండి, అది మాత్రం మర్చిపోకండి. మెయిన్ చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు, ఫ్రీజ్ చేసేస్తున్నారు పెట్టగానే, తర్వాత నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే ఇంకా అది చేంజ్ అవ్వదు, అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అయితే క్లారిటీగా అర్థమైందనేసి అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మ్యాక్సిమం అయితే మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.